శ్రీనివాస్ గారికి అండ్ కృష్ణతేజ గారికి ఇద్దరికి ఒక ప్రశ్న. అక్కడ లోకల్ ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సంబంధించి ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచే ముందు అక్కడ ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా మీకు ఖచ్చితంగా పాస్ పుస్తకాలు ఇప్పించే బాధ్యత నాది, మన గవర్నమెంట్ వస్తే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన హామీ ఇచ్చారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేది కూడా మీ పాస్ పుస్తకాలు ఇప్పించడానికి నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చినట్టుగా అక్కడ రైతులు కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తప్ప లేకంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏంటి అసలు? అంటే ఎమ్మెల్యే డైరెక్ట్గా వాళ్ళకు హామీ అయితే ఇచ్చాడు కదా. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారి కాంగ్రెస్ అనుబంధంగా వ్యవహరిస్తున్నారు అంటే అధికార పార్టీకి అనుకూలంగా ఆ పార్టీలోకి వెళ్ళినరు. సరే, టెక్నికల్ గా వాళ్ళు మేము వెళ్ళలేదు అంటారు. ఇప్పుడైతే అధికార పార్టీలో కొనసాగుతున్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ రోజు బుల్లెట్ ట్రైన్ వస్తుంది కాబట్టి 650 ఎకరాలు తీసుకుంటున్నాం అన్నారు కదా. దీనిపైన ఒక స్పష్టమైన ఈ పంచాయతీ లడాయి లేకుండా ఇప్పటిదాకా మిత్రుడు మా మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నారు. నేను అంటున్నా, ఈరోజు మీరు తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీ కోసం మేము 1000 ఎకరాలు తీసిపెట్టినా కూడా దాన్ని ఫ్యూచర్ సిటీ పేరు మీద మళ్ళిన్ని ఎకరాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మా విలేజ్ కింద లగచర్లలో ఎక్కడ లేని లడాయి చేసి పెట్టారు. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఇప్పుడు అంటే మీరు అంటున్నారు గత ప్రభుత్వం చేసినట్టు మేము చెయ్యము అని. ఎందుకు మీరు రైతులతో మాట్లాడి ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కూడా ఫెన్సింగ్ వేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా మాట్లాడుకొని అందరితోని ప్రజలను సమన్వయపరిచి కూడా మీరు నిజంగా ప్రజాపాలన ఏదో పాలన అంటారు కదా, ఈ ప్రజాపాలన మీ ప్రజాపాలనలో అట్లా చేయొచ్చు. అట్లా చేయకుండా మీరు ప్రజలను రెచ్చగొట్టి ప్రజలు రెచ్చిపోయి కట్టెలు పట్టుకొని రావడం. ఇప్పుడు అక్కడ ఘోరం ఏంటంటే కారం పట్టుకొని వచ్చిందంట. ఎవరు కూడా అట్లా ప్రజాస్వామ్యంలో అధికారుల పైన అట్లా కారం పట్టుకొని రావడం నిరసన శాంతియుతంగా చెప్పాలి, కానీ అధికారుల పైన అట్లా కారం పోసుడు, కంట్లల్లో కారం పోసుడు అట్లాంటివి చేయడం అయితే కరెక్ట్ కాదు. స్థానిక ఎమ్మెల్యే గారికి చాలా పట్టుంది ఆ నియోజకవర్గం పైన. వారు కూడా చొరవ తీసుకొని వాళ్ళ సమస్యలను తక్షణమే ముఖ్యమంత్రి గారి దగ్గర, అసలు బాధితులు ఎంతమంది ఉన్నారు 650 ఎకరాలలో, ఇప్పుడు ఆ మిత్రుడు హనుమంతరావు గారు చెప్పిండు 48 మంది రైతులకి ఆ రోజు పట్టా పాస్ పుస్తకాలు ఇష్యూ చేయమని 78 ప్రకారం ప్రొసీడింగ్ ఉందని. ఆ ప్రొసీడింగ్ ప్రకారం ఈ రోజు మీ అందరికీ ఇంత పలానా మేము డబ్బులు ఇస్తాము లేదా ల్యాండ్ ఇస్తాము, ఈ విధంగా మీ అందరికి మేము కాంపన్సేట్ చేస్తాము అని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ దిశగా కాకుండా మీరేవో మాటలు చెప్పేసి ఒక స్పష్టమైన లిఖిత పూర్వకమైనటువంటి హామీ ఇవ్వకుండా కంచేసుకొని వాళ్ళను సాగు చేసుకుంటున్న భూములలోకి రానియకుండా 6 ఎకరాలు శంషాబాద్ మండలంలో 6 ఎకరాలు అంటే దగ్గరగా అతను నిన్నటిదాకా 60 కోట్లు మార్కెట్ వాల్యూ ప్రకారం 60 కోట్లు లేకపోతే కనీసమైన 30 కోట్లు అట్లా కోట్లలో నా ఆస్తి ఉంది అని నమ్మినటువంటి వ్యక్తి ఈరోజు నట్టేట మునిగిపోయి నడు రోడ్డు మీదకి వచ్చాయి. తరాలు అంటే వాళ్ళ తాత తండ్రి అంతకుముందు అట్లా 78లోనే ప్రొసీడింగ్ ఉందంటే అంతకుముందు ఎప్పుడో బిఫోర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కంటే ముందు నుంచి కూడా వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వము ఒక ప్రత్యామ్నాయం చూపించకుండా ప్రజలను ఇట్లా గందరగోళాన్ని సృష్టిస్తే వాటి పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి అనేటువంటిది మా అభిప్రాయం. అంటే శ్రీనివాస్ గారు, అది నిజంగానే ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అయితే ప్రభుత్వ భూమి అయినప్పుడు అక్కడ విద్యుత్ కనెక్షన్లు కానీ నీటి కనెక్షన్లు కానీ ఆస్తి పన్నులు ఇవన్నీ ఎలా వసూలు చేశారు? అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖల తప్పు కూడా కనిపిస్తుంది కదా. ఇది మీకు తెలంగాణలో ఇండియాలో ఎక్కడ కూడా అంటే లైవ్ లో చెప్పొచ్చో చెప్పకూడదో నేను ఐ ఫీల్ టు షేమ్ అండ్ షై. మన దగ్గర పైసలు పెడితే కాని పని లేదు, పైసలు పెడితే కాని పని లేదు. అట్లాంటి పరిస్థితులల్లా
భారతదేశంలోని వ్యవస్థ ఉంది. ఆ ఇవాళ మీరు 111 జీవో ఉన్నటువంటి జోన్ల బహుళ అంతస్తులు మీరు వెళ్ళండి అక్కడికి. శంషాబాద్ మండల్లో, శంషాబాద్ టౌన్ లా అట్నుంచి అటు ఓఆర్ఆర్ ఎక్కే ప్రాంతానికి వెళ్తే అదంతా కూడా నాకు తెలిసి 111 జీవోలో 10 మీటర్స్ హైట్ కంటే ఎక్కువ, 40% కంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ ఉండొద్దు నాకు తెలిసినంత వరకు. మీరు వెళ్ళి చూడండి, విపరీతమైనటువంటి కన్స్ట్రక్షన్స్, 5 ఫ్లోర్లు, 200 గజాల, 300 గజాల. అంటే ఇవి వ్యక్తులు, వ్యవస్థ, స్వార్థ ప్రయోజనాలు, ఈ ఎలక్షన్ సిస్టంలా గెలుపే లక్ష్యంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు కొంతమంది ఒకవైపు ఉండి ఈరోజు హైడ్రా మీరు చూడండి 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్నోళ్ళది కూడా బఫర్ జోన్ లో ఉందని ఇల్లు ఉలగొట్టేస్తారు. అది నిజంగా బఫర్ జోన్ లో లేదా అంటే ఉంది. మరి కట్టుకుంటూ సిమెంట్ రోడ్డు ఉంది, కరెంటు స్తంభం ఉంది, ట్యాక్స్ కట్టిండు, ఇవన్నీ జరిగినాయి. ఎట్లా జరిగినాయి? ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఫాల్ట్. దీన్ని ఎవ్వరు కూడా ఎరాడికేట్ చేయలేకపోతున్నారు మన దగ్గర. రోజు మీరు చూడండి, అతను పైసలు పట్టుకొని పట్టుబడ్డాడని కనిపిస్తుంది. పట్టుబడ్డోడు టర్మినేట్ కావాలి కానీ సస్పెండ్ ఏందండి? వాడేంది అవినీతి పరుడు కాబట్టి వాని పై అధికారి కూడా అవినీతి పరుడే కదా, ఇంకొన్ని పైసలు ఇచ్చి మళ్ళీ తెల్లారే జాయిన్ అవుతుంది. ఇట్లాంటి వ్యవస్థలో మనం ఉన్నాం, ఇట్లాంటి పరిస్థితులలో మనం ఉన్నాం. దీన్నంతా కూడా చేయాలంటే ఒక వ్యవస్థలో మరి ఎవరు వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు, అట్లాంటి పరిస్థితులు రావాలి. మీరు అంటుండ్రు అక్కడ నల్ల ఉంది, నీళ్లు ఉన్నాయి, రోడ్డు ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయి, ట్యాక్స్ కట్టిండ్రు, ఇవాళ వచ్చి గవర్నమెంట్ మరి ఎట్లా? ఇవాళ గవర్నమెంట్ ఇన్ని రోజులు గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఎప్పుడో 50 నుంచి 2026 వరకు ఇన్ని ప్రభుత్వాలు మారిపోయినాయి. మళ్ళీ వాళ్ళని ఎవరేం చేయలేదు కదా. సో దీనికి ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వము, ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వము నేనైతే బ్లేమ్ చేయాలనుకోవటం లేదు. ఇట్ ఈస్ అ సిస్టమ్ ఫాల్ట్ అంతే. యా, మనతో పాటు రమేష్ 1 ఎకరం కూడా కోల్పోతున్నాడు. అతను కూడా బాధిత రైతు, అతను లైన్లో ఉన్నారు. రమేష్, చెప్పండి అసలు అంటే అక్కడ మీ డిమాండ్ ఏంటి? అంటే గతంలో ప్రభుత్వాలు దీనికి సంబంధించింది ప్రభుత్వ భూమి ఖాళీ చేయమని ఏమైనా చెప్పాయా, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వమే ఇప్పుడు అక్కడ బుల్లెట్ ట్రైన్ టెర్మినల్ వస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా తీయాలి అని చెప్తున్నారా? ఏంటి అసలు మీ డిమాండ్? సార్, ఇక్కడ మా డిమాండ్ ఏం లేదు సార్. మేము దగ్గర వందల సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల నుంచి చేస్తున్న పొలం ఇది. ఇప్పుడు దగ్గర మా తాతలు ఇప్పుడు మేము వచ్చిన మీ పొలం మీద మాకు ఎలాంటి నోటీసు కానీ ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి వచ్చి ఇంత దౌర్జన్యం చేశారని మేము అసలు ఊహించలేకపోయినాం. అంత ఇది చేస్తున్నారు సార్. మొత్తం వాళ్ళు దగ్గర 1000 నుంచి 1500 మంది పోలీసులు ఏదో మేము బయట చేస్తాం టెర్రరిస్ట్ లెక్క చేస్తున్నారు వాళ్ళు రైతులను. హలో, వచ్చినాయని చెప్తున్నారు కదా. ఆల్రెడీ మీకు ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయని చెప్తున్నారు కదా. మాకు ఎటువంటి నోటీస్ లేదు సార్ ఇప్పటిదాకా. చిన్న జియో గిడ మాకు ఇట్లాంటి నోటీసు. ఇప్పుడు కలెక్టర్ ఉన్నారు, ఆర్డీఓ ఉన్నారు, ఎంఆర్ఓ స్థాయిలు ఉన్నారు. ప్రజల దగ్గరికి రండి, ప్రజల దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా లేదు సార్. ఇప్పటి వరకు మాకు ఒక ప్రజా మీటింగ్ కూడా లేదు. అంటే ఆర్డీఓ ఉదయం మీ దగ్గరికి, రమేష్ గారు, ఆర్డీఓ మీ దగ్గరికి వచ్చి ఉదయం మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగినట్టుగా తెలుస్తుంది సార్. హఠాత్తుగా పొద్దున్న వచ్చి మేము ఈ పొలాలు తీసుకుంటాం, 500 గజాలు ఇస్తాం అంటే మేము ఏళ్ళ నాటి వచ్చి ఉన్నాం సార్. ఇక్కడ వాళ్ళు సడన్ గా వచ్చి